ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు కాకపోతే ఏం జరుగుతాయండి ఇలా వదిలేస్తే? అసలు మీకు ఉందా అండి? కనీసమైన ఉందా మీకు? చూడండి, అసలు ఇదేనా? ఇలా వదిలేస్తే పాప అక్కడ రెంట్లు కట్టుకొని చాలా మంది బాధపడతారు. రెంట్లు కట్టుకోకూడదు. చూడండి, గుండెలు ఒక్కటి కూడా సరిగా లేదు. గుంటలు వాటర్ వస్తాయి, ఫుల్ నిండిపోతే పైదాకా వస్తాయి. కొలాయి మొత్తం దొంగలు ఎత్తుకుపోయారు. గుంట చూడండి ఇక్కడ. ఫ్యాన్ దొంగతనాలేని ఆ దొంగలు ఎవరు కాదండి. అసలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకొని రెంట్లు కూడా దొబ్బేస్తున్నారండి. వైర్లు చిన్న చిన్నవి కూడా దొంగతనం చేసి అమ్ముకుంటుంటే ఏందే మీది? కొడలు 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 మాటిస్తా అంటున్నా కాదు. ఇగో ఈ కాపాడుకోండి ఫస్ట్ మాట. ఏం లేవు, కరెంట్ అయి చెప్తాను. ఈ రూమ్ అంటేనే చాలా విలువైంది. అలాంటిది ఈ రూమ్ చేతిలో పెట్టుకోండి. మద్యపాన నిషేధం అంటే ఇదే. అంటే మద్యపానం నిషేధం అనేది ఏం తెలుసా? అంటే ఆయనకి మాత్రం ఇది ఇంగ్లీష్ మంది ఏదైతే ఉంటుంది చూసారా, అంటే ఆరోగ్యంగా ఉంటారు చూసారా, డాక్టర్ కూడా చెప్తారు ఏదో చిన్న పెగ్గేసుకుంటే ఆరోగ్యం ఉంటుంది చెప్పి దాన్ని నిషేధించారు. అంతేగాని జగనన్న బ్రాండ్లు మాత్రం నిషేధించలేదు. సో నిషేధించింది ఎందుకనంటే ఈయన బ్రాండ్లు తిప్పడానికి నిషేధించారు. సో దయచేసి ఇమీడియట్లీ పనులన్నీ మానేయండి. వాళ్ళకి ఇల్లు ఇవ్వండి. చాలా దరిద్రం ఉంది. పాపం ఆడపిల్లలు తిరగడానికి కూడా భయపడుతున్నారు. చాలా అసహ్యం ఉంటే దరిద్రం అండి. రాష్ట్రానికి పట్టిన దరిద్రం. రూపాయికి ఇల్లు అన్నారు, అది మాటలకే పరిమితం అయింది. ఈ ఇల్లు ఇచ్చేదాకా ఓట్లు అడగమన్నారు, మనుషులే లేకుండా పారిపోయినారు. అదేమనంటే హామీలు ఇచ్చాము, మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు, ఏమి ఇవ్వలేదు, పారిపోయినారు. ఈరోజు ఇట్కా హౌసెస్ చూద్దాం, దాంట్లో ఎలా ఉన్నారు చూద్దరు. కానీ అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ. ఆ కళని కళగానే మిగిలిచ్చారు. ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లులు ఇస్తే ఆ ప్రభుత్వం పేరు పోతుందనా? ఇచ్చిన ఇల్లులు ఇవ్వాలయా బాబు. సో మా మనస్ఫూర్తిగా మేము వచ్చేది ఎందుకనంటే 10 మంది బాగుండాలని వస్తున్నాం. సో మాతో పాటు ప్రతి ఒక్క చెప్తున్నా కదండి, ఇండియాకి 3 రంగులు ఎలా ఉన్నాయో అలాగే చక్రం ఎలా ఉందో ఇంకో రంగు. వీళ్ళంతా జనసేన సైడ్ ఉంటారండి. మేమంతా ఒకటే కులం, జనసేన కులం తప్ప ఇంకేం లేదు. సో మేము మా జనసేన తరపు నుంచి, మా కళ్యాణ్ బాబు తరపు నుంచి సామాజిక న్యాయం చేస్తున్నాము. ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలి, ఇమీడియట్గా కదులు రావాలి.